బీజేపీ పెద్దల ఒక్క నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పార్టీలో అందరినీ ఆశ్చర్యపరిచింది. పొత్తు భాగస్వామి అయిన టీడీపీకి కూడా షాక్ ఇచ్చింది. అదేంటి ఇలా జరిగిపోయిందని వాళ్ళంతా ప్రశ్నించుకుంటున్నారు. మోదీ, అమిత్ షా, నడ్డా నిర్ణయం అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకాలం పార్టీ కోసం తెగ తిరిగిన వారి పరిస్థితి ఏమిటని క్యాడర్ ప్రశ్నించుకుంటూ ఉంటే, ఇకపై సలహాలిచ్చి ప్రయోజనం లేదని మిత్రపక్షాలు నిర్ణయానికి వచ్చాయి. ఏపీలో తాజాగా ఖాళీ అయిన రాజ్యసభ సీటును బీజేపీ ఎట్టకేలకు ఖరారు చేసింది. నామినేషన్ దాఖలుకు కేవలం 18 గంటల ముందు అభ్యర్థిని ఖరారు చేయటం విశేషం. ఈ దఫా బీజేపీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పాక సత్యనారాయణకు పెద్దపీట వేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లో రాజమండ్రి సీటును ఆశించారు, కానీ ఆయనకు దక్కలేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పాక పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు, ఢిల్లీ వర్గాలతో చేసిన లాబీయింగ్ ఫలించి ఆ సీటు ఆయనకు దక్కింది. దీంతో పాక అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రాజ్యసభ స్థానానికి పాక సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారిని తొలిసారి బీజేపీ తరపున పెద్దల సభకు పంపుతున్నారు. 4 దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీలో ఉన్నప్పటికీ పాకాకు రాష్ట్ర స్థాయిలో పెద్దగా పేరు లేదు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి రాజ్యసభ తీసుకుంటారని అందరూ అనుకున్నా అది జరగలేదు. నిజానికి రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో టీడీపీ చేసిన ప్రతిపాదనను కూడా బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు. సీటు కేటాయించడం వరకే మీ పని, దాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకోవటం మా పని అని బీజేపీ పెద్దలు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీ తరపున మందకృష్ణ మాదిగకు ఇస్తే బాగుంటుందని చంద్రబాబు సూచించారు. అందుకు కమలం పెద్దలు సమాధానం చెప్పకుండానే విముఖత వ్యక్తం చేశారు. బీజేపీలోనే చాలా మంది సీనియర్ ఆశావాహులున్నారు. పార్టీ కోసం తెగ పనిచేస్తున్న వాళ్లు ఢిల్లీకి క్యూ కట్టి కూడా ప్రయోజనం లేకపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తారని భావించారు. జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వారికి అవకాశం రావాలని, వస్తుందని ఎదురుచూశారు. అయినా సరే బీజేపీ పెద్దల చల్లని చూపు వారిపై ప్రసరించలేదు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలైకి ఏపీ రాజ్యసభ ఇస్తారనుకుంటే అది జరగలేదు. కమలం పార్టీలో కొత్త నీరు పారించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా భావించాల్సి వస్తోంది. నరసాపురం ఎంపీ సీటును రఘురామకృష్ణంరాజు ఆశించినప్పుడు కూడా ఆయనకు కాకుండా శ్రీనివాస వర్మకు ఛాన్స్ ఇచ్చారు. గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిని కూడా చేశారు. ఇప్పుడు పాకా సత్యనారాయణకు ఇవ్వటం ద్వారా తమ ఐడియాను చెప్పేశారు. దీంట్లో కనీసం 2 సంకేతాలున్నాయి. పొత్తు భాగస్వాముల ఉచిత సలహాలు అవసరం లేదన్నది మొదటి సలహా. పార్టీలో పాతవారు మూటముల్లే సర్దుకోవచ్చన్నది రెండో సలహా. ఇది ప్రస్తుతం అన్ని పార్టీల్లో జరుగుతోన్న తంతే. మరో విషయం ఏంటంటే, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి సలహా తీసుకోకుండానే సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఆఖరి నిమిషంలో ఆమెకు సమాచారం ఇచ్చి మమా అనిపించారంతే. వాట్ ఏ బీజేపీ యార్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.